Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. Last video lo accounts first unit చూసారు కదా. ఇప్పుడు కామర్స్ ఫస్ట్ యూనిట్ గురించి మనం తెలుసుకుందాం. కామర్స్ లో ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్. కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ లో మనం ఫస్ట్ బిజినెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చెప్పింది ఎల్హెచ్ హెనింగ్. బిజినెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అకార్డింగ్ టు ఎల్హెచ్ అనే బిజినెస్ మే బి డిఫైన్డ్ యాజ్ హ్యూమన్ యాక్టివిటీ, అంటే మనుషులు చేసే పని. యాక్టివిటీ ఈజ్ అ వర్క్ డైరెక్టెడ్ టువర్డ్స్ ప్రొవైడింగ్ ఆర్ అక్యూరింగ్ వెల్త్. ఇది ఎందుకు చేస్తున్నాం? వెల్త్ కోసం, అంటే మనీ కోసం. ఎలా మనీ వస్తుంది? త్రూ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్. బేసికల్ గా బిజినెస్ అంటే టు ఎర్న్ మనీ త్రూ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్, అంటే వస్తువులని గూడ్స్ ని అమ్మి కొనడం. దేనికోసం? ప్రాఫిట్ కోసం చేసేదే బిజినెస్. ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఎవరైనా బిజినెస్ అని గుర్తు పెట్టుకోవాలంటే ఈజీగా బిజినెస్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్. ఇది కీ పాయింట్. కానీ డెఫినేషన్ అయితే ఇది. మీరు గుర్తు పెట్టుకోవాలంటే ఇలా గుర్తు పెట్టుకోవాలి. బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ ఫర్ వాట్? ప్రాఫిట్, అంతే. ఇప్పుడు మనం బిజినెస్ క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్, నేచర్, ఈ 3 క్వశ్చన్స్ ఏదైనా అడిగినా మీరు ఈ ఆన్సర్ రాసేయచ్చు. బిజినెస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నా, ఫీచర్ అన్నా, నేచర్ అన్నా ఒకటే. ఇప్పుడు ఆ ఆన్సర్ ఏంటో మనం తెలుసుకుందాం. దీంట్లో నేను 5 పాయింట్స్ చెప్తున్నాను, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎకనామిక్ యాక్టివిటీస్. ఇప్పటిదాకా మనం చూసినట్టు యాక్టివిటీ అంటే ఏంది? వర్క్. బిజినెస్ లో ఏమేమి పని ఉంటుంది? గూడ్స్ ని, సర్వీస్ ని సెల్ అండ్ బై చేయడం. సెల్ అండ్ బై చేయాలంటే దాన్ని ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసి అంటే తయారు చేయాలి. తయారు చేసినాక దాన్ని డిస్ట్రిబ్యూట్, వేరే షాప్లకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ నే ఎకనామిక్ యాక్టివిటీ అని అంటారు. ఈజీ గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంతే. ఇది దీని కీ పాయింట్, ఎకనామిక్ యాక్టివిటీస్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది ఎకనామిక్ యాక్టివిటీస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనకు తెలిసినట్టే బిజినెస్ లో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ తోటి డీల్ చేస్తాం. ఎందుకు డీల్ చేస్తాం? ద మెయిన్ మోటివ్ ఏంటి? ప్రాఫిట్ కోసం. దీంట్లో పాయింట్ వచ్చేసి టు గెట్ ప్రాఫిట్. మన గూడ్స్ లో 2 టైప్స్ ఉన్నాయండి, కన్స్యూమర్ గూడ్స్, ప్రొడ్యూసర్ గూడ్స్. కన్స్యూమర్ గూడ్స్ అంటే మనం తినేటివి, ఒక పర్సన్ కన్స్యూమ్ చేసేటివి. ఏవేవి ఉంటాయి? ఎగ్జాంపుల్ వచ్చేసి కాఫీ, బ్రెడ్, ఇలాంటివి. ప్రొడ్యూసర్ గూడ్స్ అంటే ఈ గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఏమేమి అవసరమో, లైక్ మెషినరీ, వాటిని ప్రొడ్యూసర్ గూడ్స్ కిందికి వస్తాయి. ఈ పాయింట్ లో మీరు ఈ 2 కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్వీసెస్. సర్వీసెస్ అంటే గూడ్స్ అంటే మనం తయారు చేసేవి, దానికోసం ఉపయోగించుకునేదే సర్వీసెస్. అంటే ఇప్పుడు గూడ్స్ ని, అంటే ఒక గూడ్ అంటే ఒక పెన్ అనుకోండి, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికే సర్వీసెస్ లో ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసెస్ ఉంటాయి. వేర్ హౌసెస్ అంటే మన ప్రోడక్ట్స్ ని, మన గూడ్స్ ని గానీ ప్రోడక్ట్స్ ని గానీ మనం ఎక్కడ పెడతామో గోడౌన్స్ ని మనం వేర్ హౌసింగ్ అని అంటారు. ట్రాన్స్పోర్ట్ అంటే మన గూడ్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి సర్వీస్ అవుతుంది, అది ట్రాన్స్పోర్ట్. సర్వీసెస్ లో ఈ 2 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం బిజినెస్ లో చేసేదే ఇది, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఏ సెల్ అంటే అమ్ముతున్నాడు. ప్రోడక్ట్ సోప్ ని ఎవరికి అమ్ముతున్నాడు? బి బై, ఇక్కడ కొంటున్నాడు. ఇక్కడ ఏం ప్రాసెస్ అవుతుంది? ఎక్స్చేంజ్ అవుతుంది. సెల్లింగ్ అండ్ బయింగ్ ఏమైతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అని ఇక్కడ అవుతుంది. ఒకవేళ సర్వీసెస్ కి, ఇలాంటి సర్వీసెస్ కి గిట్ అయితే అది ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీస్. ఇవి 2 పాయింట్స్ ఇక్కడ వచ్చేసినాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ లో ప్రాఫిట్ మోటివ్. మెయిన్ పర్పస్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఎందుకంటే ప్రాఫిట్ కోసమే.
సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. బిజినెస్ ఎయిమ్ ఇస్ టు ఎర్న్ ప్రాఫిట్. అందుకే ఇది ఒక ఫీచర్ ఇన్ బిజినెస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రిస్క్ అండ్ అన్సర్టనిటీ. ప్రతి బిజినెస్ లో రిస్క్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తీసుకుపోయే గూడ్స్ ఒక యాక్సిడెంటల్ కానీ ఫైర్ ఇంజన్ తో అయినా సరే అది ఇంకా లాసే మనకి. అందుకే మన ప్రాఫిట్ కూడా ఎప్పుడూ ఉండదు, లాస్ కూడా ఉంటుంది. సో దీన్ని రిస్క్ అని అంటారు. అన్సర్టనిటీ అంటే ఫ్యూచర్ అనేది మన ఎవరికి తెలీదు. మనం ఉన్న ప్రోడక్ట్ కి డిమాండ్ ఉంటుందో లేదో కూడా మనకు తెలీదు. అందుకే ఫ్యూచర్ అన్సర్టనిటీ అని అంటారు. దీంట్లో ఈ పాయింట్ ఉంది, రిస్క్ అండ్ అన్సర్టనిటీ. అంతే. ఇది బిజినెస్ డెఫినేషన్. దెన్ ఫీచర్స్. ఇది ఇంపార్టెంట్ ఆన్సర్, మీరు గుర్తు పెట్టుకోవాలి, ఒకదే నోట్ చేసుకోండి. ఇది ఒకవేళ మీకు 2 మార్క్స్ డెఫినేషన్ వస్తే చిన్నగా 2 మార్క్స్ డెఫినేషన్ రాయండి. ఒక లాంగ్ ఆన్సర్ ఫీచర్స్ కనుక అడిగితే ఇదంతా కవర్ చేయాలి. ఇవన్నీ కీ పాయింట్స్. మీరు దీన్ని ఎలాబొరేట్ అంటే పెద్దగా చేసి రాయాల్సి ఉంటుంది. ఈ కీ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే మీరు ఆన్సర్ మీ ఓన్ గా కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ చూస్తాం. ఎకనామిక్ యాక్టివిటీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 3 టైప్స్ ఉన్నాయి. దాంట్లో బిజినెస్ ఒకటి, ప్రొఫెషన్ ఒకటి, ఎంప్లాయ్మెంట్ ఒకటి. బిజినెస్ ఇప్పటిదాకా చెప్పినట్టు బిజినెస్ 2 మార్క్స్ వస్తే మీరు డెఫినేషన్ రాసుకోండి. ఇప్పుడు ప్రొఫెషన్ ఏంటో మనం చూద్దాం. ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ పేపర్స్ లో కూడా చాలాసార్లు అడిగారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ లో కూడా అడుగుతారు మీకు. ఒకవేళ దీన్ని టైప్స్ ఆఫ్ ఎకనామిక్స్ 5 మార్క్స్ అని ఇస్తే మీరు ఈ 3 పాయింట్స్ రాయాలి. ఓన్లీ ఎంప్లాయ్మెంట్ గానీ బిజినెస్ గురించి గానీ అడిగితే 2 మార్క్స్ కి ఎంత కావాలో. ప్రొఫెషన్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్. మన ప్రొఫెషన్ ఎలా వస్తుందంటే మన ఎడ్యుకేషన్ తో కానీ మన నాలెడ్జ్ తో కానీ వస్తుంది. ఇది మనం ఇచ్చే సర్వీస్, మనం పర్సనల్ గా ఒక సర్వీస్ ఇస్తే ఇది ప్రొఫెషన్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. డాక్టర్స్ ట్రీట్ పేషెంట్స్ అండ్ గెట్ ఫీజ్ ఫర్ హిస్ సర్వీస్. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తున్నాడు, ఆయనకున్న నాలెడ్జ్ తోని పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నాడు. ఏం డిసీజ్ ఉందో లేదో తెలుసుకొని ట్రీట్ చేస్తున్నాడు. దానికి ఆయనకి ఏమొస్తుంది, ఫీజ్. దేనికోసం, గూడ్స్ అమ్మడం వలన కాదు, ఆయన చేసే సర్వీస్ వల్ల. దాన్ని ఒక ప్రొఫెషన్ అంటారు. ఇది దీని డెఫినేషన్, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. ఇది 3rd యాక్టివిటీ. ఎంప్లాయ్మెంట్ లో ఇప్పటిదాకా ప్రొఫెషనల్ అయితే వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తే వీళ్ళకి అంత వస్తుంది. బట్ ఎంప్లాయ్మెంట్ లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, ఒక శాలరీ అనేది ఉంటుంది. దాన్ని ఒక్కోది కింద అంటే ఒక వర్క్ ను ఒక కాంట్రాక్ట్ లాగా తీసుకొని ఆ వర్క్ గిట్ట కంప్లీట్ చేస్తే మనకి వేజెస్ కానీ శాలరీ కానీ మన ఎంప్లాయ్మెంట్ కి రిటర్న్ గా వస్తుంది. అందుకే ఎంప్లాయీ ఇన్ రిటర్న్ గెట్స్ శాలరీ. ఎంప్లాయ్మెంట్ చేసినందుకు రిటర్న్ వాళ్ళకి శాలరీ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ కూడా ఒక సర్వీస్ లాంటిది. బట్ ప్రొఫెషనల్ లో వాళ్ళే చేసి వాళ్ళకి సర్వీస్ కి పే అవుతుంది. కానీ ఇప్పుడు కంపెనీకి చేస్తే వీళ్ళకి శాలరీ ఇస్తారు. ఇన్వాల్వ్స్ ఇన్ వర్కింగ్ అండర్ ఎ కాంట్రాక్ట్ అన్న కంపెనీ అని ఒకటే. దేనికోసం, వేజెస్ ఆర్ శాలరీ కోసం. అంతే ఎంప్లాయ్మెంట్ అంటే ఇది ఎకనామిక్ యాక్టివిటీస్ టైప్ ఆన్సర్. ఒకళ్ళు విడివిడిగా 2 మార్క్స్ ఉంటే డిఫరెంట్ గా రాయండి. ఎకనామిక్ యాక్టివిటీస్ టైప్స్ అని అంటే ఇవి 3 పాయింట్స్ కవర్ చేయాలి మీరు. అంతేనండి. ఈ వీడియోలో కామర్స్ 1st యూనిట్ కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ తెలుసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.